హలో నేను సిఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ అనే దాన్ని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మాంద్యంలోకి అమెరికా వెళ్ళిపోతుందా అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కోటేశ్వర గారు పొలిటికల్, అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక, అలాగే బిజినెస్ విశ్లేషకులు ఉన్నారు. ఆయనతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్తే సార్, మహామాంద్యం వెంటాడబోతుంది అమెరికాని అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కొంత న్యూస్. ఏంటి సార్, అది అలాంటి పరిస్థితి వస్తుందంటారా రాబోయే రోజుల్లో? మహామాంద్యం అనేది గతంలో వచ్చింది. ఆ తర్వాత 2008లో మాంద్యం ప్రారంభమైంది. దాని ఛాయలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఇప్పుడు మరొకసారి ఒక్క అమెరికానే కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి మాంద్యం వచ్చేటువంటి అవకాశాలు 60% పెరిగాయని చెప్పేసి జేపీ మోర్గాన్, మూడీస్ లాంటి సంస్థలు లేటెస్ట్ గా హెచ్చరించాయి. గతంలో అంటే ట్రంప్ ఏప్రిల్ 2వ తారీఖు ముందు ఒక అమెరికాకే 20 నుంచి 35% వరకు పెరుగుతుందని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచానికి ఈ మాంద్యం ముప్పు 60% వరకు పెరిగింది అని చెప్పేసి వాళ్ళు అంచనా చెప్తున్నారు. అందుకని దానికి ప్రమాదకరమైన డెసిషన్స్ ఏమున్నాయి దానికి మాంద్యం రావడానికి? ప్రమాదకరమైన డెసిషన్స్ అంటే ఒక విష వలయం, ట్రంప్ విధించినటువంటి పన్నులతోటి ఒక విషవలయం. ఏమిటి ఆ విషవలయం అని చూసుకున్నప్పుడు, ట్రంప్ మొత్తంగా విధించినటువంటి పన్నులు భారం 25% అనుకుంటే, ఆ 25% ఎవరు భరించాలి? అమెరికా దిగుమతి చేసుకునేటువంటి కంపెనీలు భరించాలి. ఏ కంపెనీ అయినా తాను దిగుమతి చేసుకునేటువంటి దాని మీద, వస్తువుల మీద 25% భరించి వినియోగదారుడికి గతంలో ఉన్నటువంటి రేట్లకే అందిస్తుందా? అందించే సమస్యే లేదు. అది మొత్తం వినియోగదారుడి మీద భారం మోపుతుంది. ఆ వినియోగదారుడి మీద భారం మోపినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి $12,000 మేరకు అదనపు భారం పడుతుందని కొంతమంది అంచనా వేశారు. అంతంత భారం పడిన తర్వాత ఆ మేరకు అదనపు రాబడి రాకపోయేట్లయితే, అంటే వేతనాల రూపంలో కానీ ఇతరత్ర రూపంలో కానీ రాకపోతే ఏమవుతుందంటే, ఆ మేరకు వినియోగం, కన్జ్యూమర్ ఖర్చు తగ్గించుకుంటాడు. సార్, అమెరికా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీద వాళ్ళకే ఇబ్బందా, లేదంటే మన కంట్రీకి ఎంత ప్రభావం ఉంటుంది? అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రపంచ దేశాలన్నిటి మీద, వాళ్ళు ఒక 50 దేశాల జాబితాని ఇచ్చారు. 50 దేశాల నుంచి, అంటే కంబోడియా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద 49%, ఇట్లా కొంతమంది మీద 34%, కొంతమంది మీద 36%, 46%, మన దేశం మీద 27%, కనీసం 10% అనేటువంటి లెక్క వాళ్ళు పెట్టుకున్నారు. అంటే అంత మేరకు మన దేశం నుంచి దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద 27% అమెరికన్ మీద భారం పడితే, చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వాటి మీద 34% భారం పడుతుంది. ఆ భారం మొత్తం ఎవరు భరించాలంటే అమెరికన్లే భరించాలి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా. మరి మనకేమిటి నష్టం, లేదా చైనాకి ఏమిటి నష్టం అంటే, అంత భారం భరించి అక్కడ వస్తువులు కొనుగోలు చేసేవాళ్ళు లేనప్పుడు వాళ్ళు దిగుమతి చేసుకునేటువంటి దాన్ని తగ్గించేస్తారు. దిగుమతి చేసుకోవడం దాన్ని తగ్గించేట్లయితే మన దేశంలో తయారైనటువంటి వస్తువులు కానీ, చైనాలో తయారైనటువంటి వస్తువులు కానీ మిగిలిపోతాయి. మిగిలిపోయిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏమవుతుంది? ఫ్యాక్టరీలు ప్రొడక్షన్ తగ్గిస్తాయి. ఫ్యాక్టరీలు ప్రొడక్షన్ తగ్గించిన తర్వాత కార్మికులకి పని తగ్గిపోతుంది. కార్మికులకు పని తగ్గిపోయిన తర్వాత వేతనాలు రావు. వేతనాలు రాకపోయిన తర్వాత మళ్ళా కొనుగోలు శక్తి ఇంకా తగ్గిపోతుంది. ఇది ఒక విషవలయం. అదే విషవలయం అమెరికాలోనూ ఉంటుంది, ఆఫ్రికాలో ఉంటుంది, మన అనకాపల్లిలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, ఎక్కడైనా కూడా అదే వస్తుంది. అందుకనే ఈ మాంద్యం అనేటువంటిది, కొనుగోలు శక్తి తగ్గిపోతే వస్తు వినియోగం తగ్గిపోతుంది. వస్తు వినియోగం తగ్గిపోతే నేను చెప్పినటువంటి ఈ సైకిల్ స్టార్ట్ అయితే అది మళ్ళా ఇంకా ఫర్దర్ గా డిటీరియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే మాంద్య అవకాశాలు 30 నుంచి 60% పెరిగినాయి అంటే కారణం ఇదే. అందుకని ట్రంప్ లేటెస్ట్ గా మళ్ళా నిన్న ఏం చెప్పాడు? ఈ ప్రకటన చేసిన తర్వాత, లేదు నేను విధించినటువంటి పన్నుల మీద కావాలంటే మనం మాట్లాడుకుందాం
అని చెప్పేసి మళ్ళీ ఒక మాట వదిలేడు. అంటే ఏంటి, బేరం ఆడుతున్నాడు. ఇద్దరికీ నష్టమే గనక బేరం ఆడుతున్నాడు. ఓకే. ఆ బేరసారాలు ఏమి జరుగుతాయి, ఏమిటి అనేటువంటిది మన ప్రపంచం చూడాల్సి ఉంది. సో ఇప్పుడు ప్రభావం ఏ రంగాల మీద ఎక్కువ ఉంటుంది సార్ మీ అబ్జర్వేషన్ ప్రకారం? అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క దేశం, ఇప్పుడు మన దేశం ఉన్నది, అదే విధంగా చైనా ఉన్నది. నేను ఇంతకు ముందే చూశాను. మన హెట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ, నరేంద్ర మోడీ గారు తన పలుకుబడిని ఉపయోగించి ట్రంప్ తో మాట్లాడిన కారణంగా మన ఫార్మాస్యూటికల్స్ మీద పన్నులు మినహాయించారు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ప్రకటన చేశాడు. అసలు విషయం ఏంటంటే, చైనా వస్తువుల మీద, చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఫార్మాస్యూటికల్స్ కూడా ఆ పన్నులేమీ లేవు. మరి షీ జిన్పింగ్ ఆయనతో ఏం మాట్లాడలేదు. లేదా ఇతర అనేక దేశాల నుంచి చేసుకునేటువంటి అన్ని కూడా జీరో ట్యాక్సే. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు లేదా పారిశ్రామికవేత్తలు నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తడం ఇవన్నీ చూస్తే, అదే విధంగా సెమీ కండక్టర్స్, మన దేశానికి సెమీ కండక్టర్స్ ఎంతో, చైనాకి అంతే. మొత్తంగా చూసుకున్నప్పుడు జీడిపి పాయింట్స్ వారీగా చూసుకుంటే మన జీడిపికి 5 పాయింట్లు నష్టం అని చెప్పేసి తేలితే, చైనా జీడిపికి 2 పాయింట్లు నష్టం అని చెప్పేసి తాజాగా వచ్చినటువంటి సమాచారం. కానీ అందరూ ఏమంటున్నారంటే ఆసియా మొత్తం మీద ఇండియానే బెటర్, ఇండియానే బాగుండేటువంటి టారిఫ్లు ఇండియాకి అని అంటారు. అదే నిజమయ్యేట్లయితే నిన్న స్టాక్ మార్కెట్ పడిపోయింది. నిన్నటికంటే ఇవాళ ఇంకా ఎక్కువ పడిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయంలో నిన్నటికంటే ఇంకా ఎక్కువ పడిపోయింది. మరి ఎందుకని స్టాక్ మార్కెట్ దాన్ని ఆ విధంగా ఎందుకు నెగిటివ్ గా ఎందుకు చూస్తా ఉంది? నిజంగా బాగా ఉంటే, అందులోనూ ఫార్మాస్యూటికల్స్ స్టాక్స్ బాగా పడిపోయినాయి అనేటువంటిది అందులో ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్. వివిధ ఫార్మా కంపెనీల స్టాక్స్ 5%, 3%, 4% పడిపోయాయని నేను ఇంతకు ముందే మన ఈ డిస్కషన్ ముందే చదువుతున్నా. మరి అవి ఎందుకు పడిపోయినాయి అనేటువంటిది ఒకటి. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది తాత్కాలికమే. ఈ మినహాయింపులు కూడా చైనాకైనా మనకైనా ఎందుకు తాత్కాలికమని మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, అమెరికా మనతోటి వాణిజ్య ఒప్పందం మీద చర్చలు జరుపుతా ఉంది. ఆ వాణిజ్య ఒప్పందం ప్రకారం, అంటే ద్వైపాక్షికమైనటువంటి వాణిజ్య ఒప్పందం, ప్రపంచ వాణిజ్య సంస్థ నిమిత్తం లేకుండా మీరు మేము మాట్లాడుకున్నాం, ఏదన్నా ఉంటే లెక్కలు మనం తేల్చుకుందాం అని చెప్పేసి చెప్తా ఉంది. ఆ చెప్తున్నటువంటిది ఏమిటి, ఇది ఇప్పుడు చెప్పటం కాదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఇది చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఏమిటి వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మన దేశం ఎగుమతి చేసేటువంటి వస్తువులు విలువ అమెరికాకి ఎక్కువ ఉంది, అమెరికా నుంచి మనం కొనుగోలు చేసేటువంటివి తక్కువ ఉన్నాయి. అంటే మనం అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నాం ఇప్పుడు. అంటే వాణిజ్య మిగుల్లో మనం ఉన్నాం. భారత్ వాణిజ్య మిగుల్లో ఉంది. అదే చైనా విషయానికి వచ్చేసరికి వాణిజ్య లోటులో ఉన్నాం మనం. మొత్తంగా మన దేశం వాణిజ్య లోటు, కానీ అమెరికాతో మాత్రం వాణిజ్య మిగుల్లో ఉన్నాం. ఇప్పుడు అమెరికా వాడు ఏమంటాడంటే, మీరు వాణిజ్య మిగుల్లో ఉన్నారు, మా వస్తువుల మీద మీరు కూడా గణనీయమైనటువంటి పన్నులు వేస్తున్నారు, అందుకని మా వస్తువులు మీరు కొనుగోలు చేయండి, కొనుగోలు చేసి సమం చేసుకుందాం, వాణిజ్య మిగుల్ని సరుకుల్ని సమం చేసుకుందాం అంటాడు. ఏమి కొనుగోలు చేయాలంటే, గతంలో చెప్పింది ఏంటంటే, మా దేశంలో కోడి కాళ్ళు తినరు మా వినియోగదారులు, అందుకని ఆ కాళ్ళన్నీ అట్లా ఫ్రిడ్జ్ల్లో పడి ఉన్నాయి, అవన్నీ కోడి కాళ్ళు మీ దేశంలో మహా ఇష్టంగా తింటారు కనుక మీ వినియోగదారులు, మేము మీకు ఎగుమతి చేస్తాము, అనుమతించండి అని చెప్పేసి చెప్పారు. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ ప్రతిపాదన పెడితే అది ఒప్పుకోవాల్సిందే అంటారు. వాళ్ళు అడుగుతున్నారు, నేను చెప్తుంది వాళ్ళు అడుగుతున్నారు. ఆ ప్రతిపాదన మీద ఇక్కడ ఉన్నటువంటి పౌల్ట్రీ ఇండస్ట్రీ గగ్గోలు పెట్టింది. వాడికి అక్కడ పనికిరానటువంటి ఇక్కడ వాడికి ఏమి రాకపోతే రూపాయికి ఇచ్చినా వాడికి నష్టం లేదు. అటువంటిది మన దగ్గరకు వచ్చేసరికి మనకి చాలా నష్టం కదా. అందుకని మన ఫార్మా ఇండస్ట్రీ వ్యతిరేకించడంతో నరేంద్ర మోడీ సర్కార్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అదేవిధంగా లేటెస్ట్ గా వచ్చినటువంటి ఏంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ముఖ్యంగా మొక్కజొన్న. అమెరికాలో మొక్కజొన్నలు విపరీతంగా పండుతాయి, మనతో పోల్చుకున్నప్పుడు విస్తీర్ణము ఎక్కువే, దిగుబడి కూడా ఎక్కువే ఉంటుంది.
మా మొక్కజొన్నలు దిగుమతి చేసుకోండి, లేదా మా సోయా దిగుమతి చేసుకోండి, ఇట్లా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు దిగుమతి చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాడు. అవి చేసుకుంటే మరి మన మన సోయా రైతులు ఇప్పటికే సోయాకి కనీస మద్దతు ధర రావట్లేదని మధ్యప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో రైతులు అవును. గగ్గోలు పెడుతున్నారు. అదేవిధంగా మొక్కజొన్న రైతులు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విపరీతంగా పెరిగింది. ఎందుకు అంటే ధాన్యంతో పోలిస్తే కాస్త మెరుగైనటువంటి రేటు వచ్చింది కనుక రైతులందరూ కూడా, అందులోనూ నీళ్లు లేని సాగర్ కాలువ ప్రాంతాల్లో కానీ లేదా మిగతా ప్రాంతాల్లో నీళ్లు లేకపోవడం కూడా మొక్కజొన్న సాగు వైపు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మరి అమెరికా మొక్కజొన్నలు కనుక దిగుమతి చేసుకుంటే మరి ఈ రైతులందరూ ఏం కావాలా? ఇంకొక పాయింట్ అందుకని కూడా ఇట్లా నేను మెన్షన్ చేస్తాను సార్ ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో శనగ ఎక్కువ పండించున్నారు. అలాగే మినుములు అవి ఉన్నాయి. ఇప్పుడు వాటికేమో రేట్ లేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీలో ఉన్న ఒక పెద్ద లీడర్ కుమారుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. దానివల్లే అంటారు. నిజమేనా సార్ అది? దిగుమతులు ఉన్నాయి కొన్ని. శనగల దిగుమతులు ఉన్నాయి. శనగల దిగుమతులు ఉన్నాయి. శనగల దిగుమతి ఇప్పుడు శనగల విషయానికి వస్తే మన దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో శనగలు ఎక్కువగా వాడతారు. శనగలు ఎక్కువగా వాడతారు. అందుకని శనగలు దిగుమతి చేసుకుంటున్నారు. శనగలు దిగుమతి చేసుకుంటున్న కారణంగా మన రేటు పడిపోవటం, లేకపోతే అలా పెరగకుండా ఉండటం ఉంది. అందుకని అదే ఇప్పుడు అమెరికాలో కూడా శనగలు బాగానే పండుతాయి. చాలా పెద్ద పెద్ద శనగలు అమెరికాలోనూ హ్మ్. శనగలు కాబూలి శనగలు అంటాం కదా మనం. అవును. మామూలు ప్రకాశం జిల్లాలో పండే వాటినేమో చిన్న శనగలు అంటాము. హ్మ్. కాబూలి శనగలు ఫేమస్. అందుకని ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అదే అదే కాకుండా ఇంకా జున్ను జున్ను హ్మ్. ఎగుమతులు అక్కడ విపరీతంగా ఉంది. ఉత్పత్తి ఉంది ఆ జున్ను ఎగుమతులు. మరి భారతదేశంలో జున్ను ఎగుమతులు, లేకపోతే నెయ్యి ఎగుమతులు, లేదా వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసి అమెరికా డిమాండ్ చేస్తా ఉంటే ఇప్పటి వరకు నరేంద్ర మోడీ సర్కారు లొంగుబాటుతో ఉన్నా గానీ ఇక్కడ వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ కారణంగా అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు అని కూడా మనం రీజన్ చెప్పుకుంటే, మనం చూసాం ఏడాది పాటు రైతులు ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ శివార్లలో ధర్నా చేసి ఏడాది పాటు ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో ఉన్నటువంటి డిమాండ్స్ కూడా ఇవే. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆర్థిక రంగం ఇప్పటికే కుదేలైపోయింది. అందుకని మీరు తీసుకొచ్చినటువంటి సాగు చట్టాలు దొడ్డిదారిన విదేశాల మార్కెట్లకి ద్వారాలు తెరవడానికి తెచ్చారు. మేము అంగీకరించమని చెప్తే ఆ ఒత్తిడికి లొంగి నరేంద్ర మోడీ దాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పటికీ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా మన మీద అదే ఒత్తిడి చేస్తున్నాయి. ఆ ఒత్తిడికి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు లొంగుతారా లేదా అనేటువంటిది సమస్య. మొన్న ట్రంప్ ఆ మధ్య ఒక ప్రకటన చేశాడు. టారిఫ్లు తగ్గించడానికి దిగుమతుల గురించి భారతదేశం అంగీకరించింది. నాతో మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి అవును. చెప్పాడు. అది నిజమా కాదా అని నరేంద్ర మోడీ గారు చెప్పరే, నోరు విప్పరే. నేను అట్లా అంగీకరించలేదు లేదా అంగీకరించాను, తప్పో ఒప్పో చెప్పాలి కదా. ఏం మాట్లాడరు. ఏం మాట్లాడకపోతే ఏమనుకోవాలి? మీరు నేను ఏమనుకోవాలి? జనం ఏమనుకోవాలా? నిజమే కావాలో అనుకుంటారు. హ్మ్. సో పార్లమెంట్ ఇప్పుడు సమావేశం జరుగుతుంది. ఇప్పుడు సార్ జీడీపీలో 5% అంటే ఒక 5 పాయింట్లు తగ్గుతుంది అంటున్నారు కదా! ఇది భారతదేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందా? దీని ప్రభావం లేదంటే అమెరికా మీద కూడా పడుతుందా? దీని ప్రభావం అమెరికా మీద కాదు. దాని ప్రభావం ఛాయలు మన మీద కూడా పడతాయి. ఓకే. మన మీద కూడా మన ఎగుమతులు నేను ముందే చెప్పినట్టుగా మన ఎగుమతులు అసలే పరిమితమైనటువంటి మన ఎగుమతులు, ఆ హ్మ్. ఎగుమతులు కనుక తగ్గేట్లయితే ఎంత ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా పరిమితంగా అయినా మన దేశం ఇవాళ మాంద్య పరిస్థితుల్ని తట్టుకునే స్థితిలో ఉందా? ఇప్పుడు హ్మ్. మునిగిపోయే ఓడ మీదగా గడ్డిపోస కూడా భరించలేదు అంటాం కదా. అలాంటి పరిస్థితిలో ఉంది ఇవాళ మన దేశం. పైకి సో చమకలేదు నరేంద్ర హ్మ్. మోడీ. ఆర్థిక వ్యవస్థకి తలకాయ లాంటిది ఐటీ సెక్టర్. ఆ సెక్టార్ పరిస్థితి ఏంటి సార్ రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో కూడా ఐటీ సెక్టర్ మీద కూడా నేను పన్నులు వేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నాడు. హ్మ్. ఇప్పటికే H1B వీసాలని నంబర్ తగ్గించేశాడు కదా. అవును. తగ్గించేశాడు. అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని బయటికి పంపించేస్తున్నాడు. అదొకటి. రెండోది, మేము ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, సెమీ కండక్టర్ ఇట్లాంటి వాటి మీద కూడా మీరు మాతో ఒప్పందం చేసుకోకపోయేట్లయితే
మేము వీటి సంగతి చూస్తామని చెప్పేసి కత్తి పట్టుకొని కూర్చున్నాడు మన ట్రంప్. మరి అదే గనక జరిగితే ఐటీ ఇప్పటికే మనం చూస్తున్నాం. ఐటీలో గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా చూస్తే వేతనాలు ఎంత తగ్గిపోయాయో వేతనాలు ఐటీ రంగంలో ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళందరికీ కూడా. ఎందుకు చదివారా బాబు ఇంజనీరింగ్ అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఉమ్, ఇంకా మన ఐటీ ఎగుమతుల మీద కూడా పన్ను విధించేట్లయితే ఏమిటి పరిస్థితి అనేది ఒకటి. మరి మిగతా దేశాలకు ఉండదా అంటే మిగతా దేశాలకు కూడా ఉంటది. ఇప్పుడు చైనా దగ్గర కొన్ని లక్షల కోట్ల డాలర్లు మూలుగుతున్నాయి అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు? సబ్సిడీ ఇస్తారు, ఎగుమతులకి సబ్సిడీ ఇస్తారు. ఓకే. మన దగ్గర మనం సబ్సిడీ ఇచ్చే స్థితిలో ఉన్నామా? మన ఎగుమతులకి సబ్సిడీ ఇచ్చే స్థితిలో లేవు మనం. అందుకని మొదటి దెబ్బని చైనా వాళ్ళు తట్టుకోగలుగుతారు. రెండోది, అమెరికా వేస్తున్నటువంటి దానికి ప్రతిగా వాళ్ళు 7 సంవత్సరాల నుంచి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కుంటున్నారు. కానీ ఉమ్, మన దేశానికి అటువంటి ప్రత్యామ్నాయ మార్కెట్లు, కనీసం మన ఇరుగు పొరుగు దేశాలతో కూడా మనకి సరైనటువంటి సత్సంబంధాలు లేవు. ఉదాహరణకి ఆఫ్టర్ ఆల్ ఉల్లిపాయలు మనం బంగ్లాదేశ్కి ఎగుమతి చేస్తా ఉంటే, మనం ఇక్కడ ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో బంగ్లాదేశ్ మార్కెట్ వాడు ఏం చేశాడు? ఇప్పుడు భారతదేశం నుంచి రావాలని చెప్పేసి చైనా నుంచో ఇంకో దగ్గర నుంచో కొనుక్కుంటాడు. ఉమ్, ఇట్లా అనేకమైనటువంటి కొన్ని మన తప్పిదాలు, మన అవసరాలు, ఇలాంటివన్నీ కూడా ఇరుగు పొరుగు దేశాలతో కూడా మనకి మార్కెట్ లేవు అనేది మనం చూడాలి. అందుకని ఈ ఈ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ మే ఆఖరి నాటికి మొత్తం అన్ని రంగాల్లో అది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి. ఎందుకు అంటే కొన్ని సరుకులు ఓడల్లో ట్రాన్సిట్ లో ఉన్నాయి. ఆ ట్రాన్సిట్ లో ఉన్నటువంటి వాటికి ఇది వర్తించదు. అవి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా పెట్టేటువంటి ఆర్డర్స్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఏ దేశానికైనా. ఉమ్. అందుకని ఒక నెల 15 రోజులు ఈ ట్రాన్సిట్ పీరియడ్ లో ఇది ఉంటది. ఆ తర్వాత అసలైనటువంటి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అమెరికా ఏదో 80s లో ఏదో ఒకటి వచ్చింది అని అంటున్నారు. 80s లో వచ్చింది, తర్వాత 2008 లో ఒక మాంద్యం వచ్చింది అని అంటున్నారు. వాటికన్నా మించినటువంటి మాంద్యం ఫేస్ చేయాల్సి వస్తుంది అమెరికా. ప్రతి 10 సంవత్సరాలకి అమెరికాలో గాని, లేకపోతే ఈ ధనిక దేశాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, కెనడా కావచ్చు, బ్రిటన్ లేదా ఫ్రాన్స్, ఇట్లాంటి G7 దేశాలు ఉన్నాయి కదా, ధనిక దేశాలు, జపాను. ఈ ధనిక దేశాలన్నింటి కూడా ప్రతి 10 సంవత్సరాలకి ఒక సంక్షోభం వస్తా ఉంది. మీరు జపాన్ చూడండి, గత 25 సంవత్సరాలుగా మన పెరాలసిస్ వచ్చినటువంటి పక్షవాత రోగి ఎట్లాగైతే మంచం మీద పడి కాళ్ళు చేతులు కొన్ని సందర్భాల్లో కదలకుండా ఎట్లాగా ఉంటాడో, జపాన్ పరిస్థితి ఒక పక్షవాత రోగిలాగా తయారైంది. అటు చావదు, బతకదు, ఉమ్, ఆ ప్రాణం అలా సాగిస్తూ ఉంటది. మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రత్యామ్నాయం అనేటువంటి సమస్య. అందుకని మనకి అయితే మన దేశంలో 2008లో వచ్చినటువంటి సంక్షోభాన్ని మన దేశం తప్పించుకుంది. ఎందుకు తప్పించుకుందంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన ఫైనాన్షియల్ ఎల్ఐసి కానీ లేదా బ్యాంకులు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. ధనిక దేశాలన్నీ కూడా ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ కుంభకోణాలు వాటితో కుప్పగూలిపోయినాయి. మన వాళ్ళలో కొన్ని అక్రమాలు జరిగినా, కొన్ని పొరపాట్లు జరిగినా మన వ్యవస్థలో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి కనుక కాస్త జవాబుదారీతో ఉన్నాయి. ఆ దెబ్బని మనం తప్పించుకున్నాం. కానీ ఈసారి వచ్చేటువంటి దెబ్బని తప్పించుకోగలమా లేదా అనేది చెప్పలేము. కానీ ట్రంప్ ఇంకోటి కూడా, అప్పులు తీర్చుకునేటువంటి క్రమంలో గోల్డ్ కార్డ్ అనేది ఒక దాన్ని ప్రవేశపెట్టాడు. దాన్నేమో పోటీ పడి కొంటున్నారు. దాంట్లో అసలు ఇండియన్స్ ఎక్కువ ఉన్నారంటున్నారు. దానివల్ల అమెరికా గెయిన్ కాగలదా? మాంద్యం నుంచి బయటపడగలదా? ట్రంప్ పెట్టినటువంటి గోల్డ్ కార్డు అప్పులు తీర్చుకోవడానికి కాదు. అమెరికాలో పరిశ్రమలు పెట్టాలంటే కూడా, లేదా వాణిజ్యాలు చేయాలంటే కూడా పెట్టుబడులు కావాలి. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలి అంటే అమెరికాలో మార్కెట్, అమెరికా వాడే ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటా ఉంటే, మనం అమెరికాలో పెట్టుబడి పెట్టి అక్కడ అధిక వేతనాలతోటి వాటితోటి మనం ఏం వ్యాపారం చేస్తాం అని చెప్పేసి అనేక మంది పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు. అందుకని మీరు ఓ 50 లక్షలు మన లెక్కలో అంటే పెట్టుబడి పెడితే మేము మీకు పర్మనెంట్ సిటిజన్షిప్ ఇస్తాము రండి అని చెప్పేసి ఒక బిస్కెట్ వేస్తున్నాడు.
మరి ఆ బిస్కెట్ వేస్తే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ కొన్ని వ్యాపారాలు చేస్తున్నారు. లేదు ఇంకా కొంతమంది ఎవరైనా అమెరికా మీద మోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి పని చేస్తారు. నా అభిప్రాయం ప్రకారం అలా ఎవరైనా కనుక వెళ్ళేట్లయితే చేతులు కాల్చుకొని వస్తారు వాళ్ళు. ఇంతేనంటారా? అక్కడే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే సరిగ్గా లేవని చెప్పేసి అనేక మంది మన తెలుగు వాళ్ళు అమెరికా నుంచి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, చూస్తున్నాం కదా మనం. అందువల్ల అదొక అంటే ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి వేసినటువంటి ఎత్తుగడ తప్ప అది అమెరికా ఆరోగ్య పరిస్థితిని మనకి తెలియదు. ట్రంప్ చెప్తున్నారు, ఆయన నినాదం ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. మరి గ్రేట్ అగైన్ దానికి ఈ అమెరికా టారిఫ్లు ఉపయోగపడతాయి అంటారా? ఉపయోగపడతాయని చెప్తున్నాడు. ఉపయోగపడతాయని చెప్తున్నాడు. ఏమిటి అంటే ఈ టారిఫ్ల వలన $600 బిలియన్ వస్తుంది, అదనపు ఆదాయం వస్తుంది అని చెప్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే 600 కోట్ల రూపాయలు జనం మీద భారం పడుతుంది నీకు, దాని సంగతి చెప్పకుండా వచ్చేదాని గురించి చెప్తావేంటి? అది జనమే కదా చెల్లించాల్సింది. $600 బిలియన్ అంటే జనం జేబుల్లో నుంచి వెళ్ళిపోతాయి. జనం జేబుల నుంచి వెళ్ళిపోతే ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వం అప్పులు తీర్చుకోవడానికి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఎట్లాగైతే అప్పులు తీర్చుకోవడానికి ఆస్తులన్నీ మూసివేతలు లేకపోతే భూములు ఎట్లాగన్నీ అమ్మేస్తున్నారు, ట్రంప్ ఇది ఒక పని చేస్తున్నాడు. సరే, అక్కడ ద్రవ్యోల్బణం అనేది ప్రమాదకరంగా ఉంది అని అంటున్నారు. పోనీ ఆ Yes. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందా ఈ నిర్ణయం? ద్రవ్యోల్బణాన్ని తగ్గించే అవకాశాలు లేవు. ఇప్పుడు మాన్యం వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు డాలర్ రేటు పడిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, గడిచినటువంటి 15-20 రోజుల్లో అంతకుముందు మన రూపాయి విలువ ₹87 చిల్లర ఉన్నటువంటిది ఇప్పుడు ₹85కి పెరిగింది. మన రూపాయి విలువ పెరగటం అంటే దాని అర్థం ఏంటంటే డాలర్ విలువ పడిపోయింది. డాలర్ విలువ పడిపోతే నిజానికి అమెరికాకే లబ్ధి, ఎందుకంటే వాడి వస్తువులు చౌక అవుతాయి. డాలర్ విలువ పెరిగితే అసలు ఎవరు కొనలేరు కదా. అందుకని ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది కూడా మాన్యం వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం కూడా దాని వెనకాలే వస్తాయి. ఒక జబ్బు చేసిన తర్వాత మనిషికి అన్ని రకాల అంటువ్యాధులు ఎట్లాగైతే అంటుకుంటాయో ఆర్థిక వ్యవస్థకు కూడా అన్ని రకాల జబ్బులు అంటుకుంటాయి. సో ప్రతి దేశానికి కూడా గోల్డ్ అనేది దాని ఆర్థిక వ్యవస్థకి కొంత తోడ్పడుతుంది కదా. సో అమెరికా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం గోల్డ్ ఆభరణాలు ఎక్స్పోర్ట్ మీద వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ వేశారు, పెంచారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఇండియా మీద? ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉంది. ఎప్పుడు ఏ దేశం ఏ విధంగా ఉంటుందో తెలియదు. అందుకని ప్రతి దేశం కూడా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వలు చేసుకుంటా ఉంది. మనం చూసాం కదా, ఈ మధ్యనే బ్రిటన్ లో ఉన్నటువంటి మన బంగారాన్ని మనం తెచ్చుకోవడం, అదే విధంగా మన రిజర్వ్ బ్యాంక్ బంగారాన్ని కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకు అంటే సంక్షోభం వచ్చినప్పుడు డాలర్ విలువ పడిపోయినా లేకపోతే రూపాయి విలువ పడిపోయినా బంగారం అనేటువంటిది ఒక సేఫ్టీ. బంగారంలో మనం పెట్టుబడి పెడితే అది ఒక సేఫ్టీ అని మన సామాన్య జనానికి కూడా అదే కదా. ఇప్పుడు మనకి చివరి రోజుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా గానీ 4 కాసులు బంగారం ఉంటే మనల్ని రక్షిస్తుందని చెప్పేసి మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నలు భావిస్తారు కదా. సేమ్ అదే, ఏ దేశానికైనా బంగారు నిల్వలు ఉంటే ఆ బంగారు నిల్వలు అనేటువంటిది ఒక హామీ. మరి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చి ఆ బంగారాన్ని ఏం చేసుకుంటాం అనే పరిస్థితి వస్తే, కొంతమంది మనం చూస్తున్నాం ముసలి దగ్గర ఎంత బంగారం ఉందో చూసేవాళ్ళు లేకపోతే ఏం చేసుకుంటారు బంగారం. అటువంటి పరిస్థితి ఇంకా ప్రపంచానికి రాలేదు. కానీ అందుకని బంగారం కొనుగోలు పెరిగిపోయిన కారణంగానే ఇప్పుడు 1,00,000 దాకా బంగారం రేటు కూడా పెరిగే అవకాశాలు ఆల్మోస్ట్ ఇప్పుడు 91-92 ఉంది. 10 గ్రామ్స్ 24 క్యారెట్లు 92 దాటింది. కొంచెం అటు ఇటు నడుస్తా ఉంది. 1,00,000 ఇప్పుడు దాకా పోతుంది. ఇప్పుడు టారిఫ్ పెంచాడు కదా ఆభరణాల మీద, అక్కడ దిగుమతి ట్యాక్స్ పెంచాడు. దానివల్ల ఇక్కడ తగ్గుతుంది అంటారు? తగ్గుతా, ఆభరణాలు ఎగుమతి తగ్గిపోద్ది కదా. టారిఫ్ పెంచితే మన దేశంలో కానీ ఎక్కడైనా ఆభరణాలు రేట్లు పెరుగుతాయి. అమెరికన్ కొనుగోలుదారులకు పెరిగినప్పుడు ఆ మేరకు తగ్గింది అనుకోండి, ఇక్కడ తయారు చేసేటువంటి వాళ్ళకి కూడా తగ్గుతుంది కదా. ఏదైనా ఒకటే, మీకు ఏదైనా
అమెరికాలో పన్ను విధించారు అంటే దాని ఎఫెక్ట్ ప్రతి వస్తువు మీద ఉంటుంది. బంగారం అయినా లేకపోతే ఇంకోటైనా ప్రతి వస్తువు మీద ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా అది ఉంటుంది బంగారం మీద? అక్కడంటే పెరుగుతుంది అనుకోండి, ఇంపోర్ట్ డ్యూటీ పెంచాడు కాబట్టి పెరుగుతుంది అనుకున్నాం. మనకేంటి పరిస్థితి గోల్డ్ విషయంలో? ఇక్కడ గోల్డ్ విషయంలో మరి మన బంగారు ఆభరణాలు తయారు చేసే కంపెనీలు వాళ్ళు ఉత్పత్తిని తగ్గిస్తాయి కదా, వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిస్తాయి కదా. ఆ ప్రొడక్షన్ తగ్గిస్తే వాళ్ళ లాభదాయకత తగ్గుతుంది. ఆ లాభదాయకత తగ్గితే సిబ్బందికి ఇచ్చే వేతనాల మీద ఈ ఎఫెక్ట్, నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది కదా. అంటే ఇది ప్రొడక్షన్ గాయాలు తగ్గిస్తుందని మీరు చెప్తున్నారు, కానీ ఒకటేంటంటే ప్రొడక్షన్ పెరిగినప్పుడు డిమాండ్ తగ్గుతుంది కదా, ఇది రెసిప్రోకల్ కదా బిజినెస్ లో. అంటే బంగారం విషయానికి వచ్చేసరికి నేను ఇప్పుడు విదేశాలకి ఎగుమతులు తగ్గిపోతే ఇక్కడ బంగారంలో ఆభరణాలు తయారు చేసేటువంటి వాడు ఇప్పుడు జాయాలు కాసో లేకపోతే ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి కదా, అవును, వాళ్ళందరూ తగ్గించేస్తారు కదా. ఉత్పత్తి చేసి ఏం చేసుకుంటారు? ప్రొడక్షన్ తగ్గిస్తారంటారు అంతే తప్ప రేట్లు తగ్గరు. ప్రొడక్షన్ తగ్గిస్తారు. అంతే తప్ప రేట్లు తగ్గించినప్పుడు ఇక్కడ తగ్గరు. రేట్లు తగ్గించరు, ప్రొడక్షన్ తగ్గిస్తారు. ప్రొడక్షన్ తగ్గిస్తే ఏమవుతుంది? వేతనాలు, వాళ్ళ లాభాలు తగ్గుతాయి. వాళ్ళ లాభాలు తగ్గితే వేతనాలు తగ్గిస్తాడు, వేతనాలు తగ్గితే సిబ్బందిని తగ్గిస్తాడు. ఇవన్నీ ఇట్లా. సో ఓవరాల్ ఇప్పుడు ఏంటంటే రష్యాకి తర్వాత కొన్ని కంట్రీస్, కెనడాకి కానీ మెక్సికోకి కానీ ఇలా కొన్నిటికి అసలు టారిఫ్, జీరో టారిఫ్. సో దానివల్ల ఏదో కొన్ని ఆంక్షలు ఉన్నాయి అందుకని పెట్టామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా పోనీ జీరో ట్యాక్స్ వల్ల? ఇప్పుడు ఎవరికి జీరో ట్యాక్స్ లేదు. ఇప్పుడు అదే కెనడా, అదే మెక్సికో మీద 25% ముందే అనౌన్స్ చేశాడు కదా. రష్యా మీద లేనట్టుంది కదా. రష్యా మీద అసలు ఆంక్షలు ఉంది. రష్యా వస్తువులు అసలు కొనడానికే వీల్లేదని కదా. ఆంక్షలు పెట్టారు. రష్యా దిగుమతుల మీద పూర్తిగా బ్యానే పెట్టాడు కదా. ఓకే. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు లేవు, ఏ వస్తువు దిగుమతి చేసుకోవడానికి లేదు. అది కదా పెట్టింది. సో ఫైనల్ గా బాగా ఎఫెక్ట్ అయ్యే రంగం ఏంటి మన దేశంలో? బాగా ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఎలక్ట్రానిక్స్ ఒకటి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎలక్ట్రానిక్స్ అనేటువంటివి మన ఎగుమతుల్లో చాలా తక్కువ. చైనాతో పోల్చుకున్నప్పుడు మన ఎలక్ట్రానిక్స్ మనమే దిగుమతులు చేసుకుంటున్నాం కదా అనేక ఎలక్ట్రానిక్స్. అందుకని విడి భాగాలు లేకపోతే ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా ఆటో పార్ట్స్, ఆటోమొబైల్ బాగా దెబ్బతింటుంది అంటున్నారు. బాగా దెబ్బతింటది. ఎందుకంటే 25% విధిస్తున్నాడు, ఇప్పుడు 27% అంటాడు కనుక గరిష్టంగా ఆటో పార్ట్స్ దెబ్బతింటాయి. ఇట్లా వాస్తవంగా మన ఎగుమతుల్లో ఇప్పుడు మన ఫార్మాస్యూటికల్స్ లేకపోతే ఇట్లా ఐటీ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి. వాటి మీద ప్రస్తుతం తాత్కాలికంగా జీరో ట్యాక్స్ కనుక అది వెంటనే ఆ ఎఫెక్ట్ మనకు కనపడదు. కానీ మిగిలినటువంటి వాటి మీద ఎట్లా పడుతుంది? ఒకవేళ మన అమెరికాకి ఎగుమతులు కాకపోతే ఇంకొక దేశానికి ఏమన్నా ఎగుమతులు చేసుకోవడానికి వీళ్ళు చూస్తారా? కాంపెన్సేట్ చేసుకుంటారు కదా. అటువంటి అవకాశం వచ్చినప్పుడు చేస్తారు. అందుకనే గతంలో మీరు చైనా మీద ఇదే ట్రంప్ 2018 నుంచి ఆంక్షలు విధించి పన్నులు వేసినప్పుడు చైనాలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఏం చేసినాయి? మెక్సికోకి తరలించాయి ఫ్యాక్టరీలోకి. ఎందుకంటే మెక్సికోలో తయారయ్యే వాటి మీద పన్నులు లేవు. అందుకని చైనాలో అమెరికా పెట్టుబడిదారులు కూడా చైనా నుంచి మెక్సికోకి వెళ్ళారు, లేకపోతే కెనడాకి వెళ్ళారు. మెక్సికో నుంచి పంపించారా? అందుకని మెక్సికోలో ఇప్పుడు మళ్ళా మెక్సికో మీద చేస్తున్నారు, మమ్మల్ని దోషేస్తున్నారు మెక్సికో పేరుతో అని చెప్పేసి మెక్సికో వాళ్ళ మీద కూడా యుద్ధం ప్రకటించాడు కదా. కెనడా మీద యుద్ధం ప్రకటించాడు. కాదు సార్, నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు కొద్దిసేపు క్రితం కూడా ఒక న్యూస్ చూశాను నేను. చైనా వాళ్ళని ప్రేమించొద్దు, చైనా వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి అమెరికా గవర్నమెంట్ లో ఉండే కీలక వాళ్ళు అమెరికా పౌరులకు చెప్పారంట. ఎందుకంత భయం చైనా అంటే? అంటే గూఢచర్యం చేస్తారని. అలా అనుకునేట్లయితే అమెరికన్లు పెళ్లి చేసుకున్నా కూడా గూఢచర్యమే కదా. మన పక్కనే సిక్కిం ఉంది. సిక్కిం ఇప్పుడు మన స్టేట్ లో, మన దేశంలో భాగమైంది. 1975లో సిక్కిం మన దేశంలో భాగంగా అదొక ప్రొటెక్టెడ్ స్టేట్ దేశం. ఆ సిక్కిం రాజుకి ఒక తెల్లమ్మాయిని పంపించి వాడిని పడేసి మొత్తం సిక్కింలో అమెరికన్లు చేరటానికి ఒక మొత్తం ప్లాన్ చేస్తే ఇందిరాగాంధీ ఆ సిక్కింలో ఇదిగా వాడు కనుక వచ్చి అమెరికా వాడు కనుక కూర్చుంటే మన దేశం నెత్తి మీద కూర్చున్నట్టు ఉంటుందని చెప్పి ఆ సిక్కింలో ఉన్నటువంటి జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి
భారతదేశంలో విలీనం అయ్యేట్టుగా అక్కడ చేయడం మనం చూసాం. ఉమ్. అలాంటి పనులు ఎవడైనా చేయొచ్చు. అమెరికా వాడైనా, ఇండియా అంతే నా వాడైనా, ఉద్దేశం చైనా గూఢచర్యం కారణంగానేనా వాళ్ళు భావిస్తుంది. అంతకంటే ఏముంటది ఇంకా? ఉమ్. అంతకంటే ఏముంటది? సో ఈ మొత్తం అలాంటి సినారియో ఈ మొత్తం ఆ, సినారియో చైనా కంపెనీలు ఇండియాకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? లేనే లేదు. మనకి ఇది కరోనా నుంచి మనకి ఇదే కథలు చెప్తున్నారు. చైనా నుంచి మొత్తం అక్కడ కరోనా ఆంక్షలు పెట్టారు. అక్కడ వేతనాలు పెరిగాయి. అందుకని మన దేశంలో వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఎంతమంది ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పమనండి ఎవరైనా. ఒక్కడి దగ్గర సమాచారం ఉండదు. ఎగిటే వెళ్ళిపోతున్నాయి, వియత్నాం వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఇండోనేషియాకి వెళ్ళిపోతున్నాయి, మలేషియాకి వెళ్ళిపోతున్నాయి, లేదా ఇంకో దేశానికి వెళ్ళిపోతున్నాయి తప్ప భారతదేశానికి వచ్చినటువంటి కంపెనీలని ఇదిగో ఈ సంవత్సరం ఇన్ని కంపెనీలు వచ్చాయి ఎవరినన్నా చెప్పమనండి. మరి ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు అలా ఉమ్, ఉంటే మేక్ ఇండియా దానికి ఇది సరైనటువంటి సమయం అంటారు మరి బీజేపీ వాళ్ళు. అది అట్టర్ ఫెయిల్ అయింది కదా. మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత ఇవన్నీ అట్టర్ ఫెయిల్యూర్. మీకు లేటెస్ట్ గా వచ్చినటువంటి సమాచారం ఏంటి? 2,00,000 కోట్ల రూపాయలు ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ స్కీమ్ అన్నారు కదా. అంటే ఇక్కడ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసినా లేకపోతే అది చేస్తే మేము 2,00,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తామని చెప్పారు. సాక్షాత్తు రిలయన్స్ కంపెనీ దానిలో చేరింది. ఆ రిలయన్స్ కంపెనీ కూడా సకాలంలో ఉత్పత్తి చేయకుండా చేతులు ఎత్తేస్తే దానికి కూడా పైసా లేదు. 2,00,000 కోట్లకు గాను 4 సంవత్సరాల్లో, అది మొత్తం 5 సంవత్సరాల స్కీము, 5-6 సంవత్సరాల స్కీము, 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎంత ఇచ్చారు అంటే 14,000 కోట్ల రూపాయలు. ఆ 14,000 కోట్లు కూడా ఎవరికి ఇచ్చారు? బీజేపీ వాళ్ళు చెప్తుంటారు చూడండి, సెల్ ఫోన్లు మేము ఉత్పత్తి పెంచేసామని. ఫ్యాక్స్కాన్ వాటికి ఎక్కువ పోయింది. అసెంబ్లింగ్ ప్లాంట్ కదా అది, ఫ్యాక్స్కాన్. అటువంటి వాడికి పోయినాయి. కానీ ఇక్కడ తయారు చేసేటువంటి మరి రిలయన్స్ కంపెనీ ఎందుకు ఫెయిల్ అయింది? అనేక కంపెనీలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఒక రిలయన్స్ కాదు, ఆంధ్రదేశంలో మరి అదానీ కూడా వాడు తయారు చేస్తానన్న విద్యుత్ తయారు చేయట్లేదు కదా, ఒప్పందం చేసుకొని కూడా. పోనీ మన దేశం పరిస్థితి అట్లా ఉన్నా ఉమ్. అట్లీస్ట్ ట్రంప్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. పోనీ ఆయన అమెరికాలో ఆయన అనుకున్న విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ అవుతుందంటారా? ఇప్పుడు అమెరికాలో కన్జ్యూమర్ గూడ్స్, అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి కన్జ్యూమర్ గూడ్స్ ని అమెరికాలోనే తయారు చేసుకోవాలి అంటే 10 సంవత్సరాలు పడుతుందట. ఫ్యాక్టరీలు మొత్తం ఒకసారిగా ఏటీఎం కార్డులో పెట్టినట్టుగా రావు కదా. దానికి అవసరమైన పెట్టుబడులు రావాలి, ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలి. ఇవన్నీ జరగాలంటే అంటే ఆ స్థాయికి వాళ్ళ పూర్తి అవసరాలు తీరాలంటే 10 సంవత్సరాలు పడుతుందట. మరి 10 సంవత్సరాలు పట్టేటువంటి వాడు ఎందుకని? అమెరికా వాడు మరి ట్రంప్ 2016లో గెలిచాడు కదా, అంతకు ముందు వాడికి కూడా వాడికి తెలియదా? ఎందుకని వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ వేతనాలు రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ వేతనాల రేట్లతోటి కన్జ్యూమర్స్ కి అక్కడ వాళ్ళు వస్తువులు ఉత్పత్తి చేయలేరు, బయటికి పంపలేరు. దిగుమతి చేసుకోవడం లాభదాయకంగా ఉంది కానీ దిగుమతి చేసుకుంటున్నారు తప్ప చైనా మీదనో ఇండియా మీదనో వాళ్ళకి ప్రేమ ఉండి కాదు. మనం చౌకగా వస్తువులు ఇస్తున్నాం కనుక దిగుమతి చేసుకున్నాం, అదే వాడికి లాభం. ఇది వాస్తవ ఎక్కువ పరిస్థితి. ధరకి ఇది వాస్తవం మీరు చెప్తుంది. కానీ ఓవరాల్ గా ఇప్పుడు ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉద్యోగాలని అన్ని సెక్టార్లో ఓడగొట్టే పరిస్థితి కనపడుతుందా? డెఫినెట్ గా. ఒకవైపు ట్రంప్ నేను గ్రేట్ అగైన్ అమెరికా అని చెప్పేసి చెప్తూనే అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖను రద్దు చేస్తాను దశల వారీగా అని చెప్తున్నాడు కదా. ఎందుకు చెప్తున్నాడు మరి అంటే విద్య, వైద్యం ఇవన్నీ కూడా సేవా రంగాలు. సేవా రంగాల నుంచి మొత్తం ప్రభుత్వాలు తప్పుకోవాలనేటువంటిది ప్రపంచ బ్యాంకు, IMF చెప్తున్నటువంటి ఆదేశాలు. అందుకనే మన దేశంలో ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు లేకపోతే వైద్య సంస్థలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా చేరటానికి అటు ఎవడన్నా చూడాలంటే నిజంగా దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాలన్నా, గవర్నమెంట్ స్కూల్లో చేరాలన్నా భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు కావాలని. ఎందుకని? వీటిని చూపించి ప్రైవేట్ వాటికి వెళ్ళటానికి, కార్పొరేట్. ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ ఉంది, మనకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి మనలాంటి వాళ్ళు అందరూ అనుకుంటున్నాం. కానీ ఆరోగ్యశ్రీ పర్పస్ ఏమిటి? ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహించడం. అవును.
సరే, ప్రైవేట్ ఇప్పుడు అసలు ఓవరాల్ గా పర్పస్ అది. ఇప్పుడు మీలాంటి ఆర్థిక నిపుణులు అంచనా వేసిన విధంగా ఉంటుందా, లేదంటే అనూహ్యమైనటువంటి ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటారా? అనూహ్యమైనటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే అమెరికా మొత్తం ప్రపంచ దిగుమతుల్లో అమెరికా వాటా 15%. మిగిలినటువంటి దేశాలన్నీ 85% వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి ప్రపంచంలో. అందుకని ఆ 15% ఎఫెక్ట్ అయితే ముందు అమెరికాల మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత మిగతా దేశం మీద. కానీ ఇతర దేశాలు తమలో తాము సర్దుబాటు చేసుకున్నట్లయితే ఈ సంక్షోభాన్ని నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉన్నాయి.